హిందూ మతంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మళ్లీ విషం కక్కాడు. సనాతన ధర్మం పేరు చెబితేనే చెవిలో సీసం పోసినట్లు ఫీల్ అయ్యే ప్రకాశ్ రాజ్ ఆపరేషన్ సింధూరును అడ్డం పెట్టుకుని తన మనసులోని అక్కసు వెళ్లగక్కాడు. ఈసారి ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ తనలోని వికృత భావాలను వ్యక్తపరిచాడు. హిందూ మత సిద్ధాంతాల ప్రకారం ఒక మహిళకు ఒక భర్తే కదా ఉంటాడు, మరి ఆ ముసలివాడు ఇచ్చే సింధూరాన్ని భర్త పోయిన మహిళలు ఎందుకు స్వీకరించాలి అంటూ ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా చేసిన అనుచిత కామెంట్లు ప్రతి హిందూ మనోభావాన్ని, భారతీయుల దేశభక్తిని కించపరిచే విధంగా ఉన్నాయి. హిందూ వ్యతిరేక కామెంట్స్ చేసి డీఎంకే మద్దతుతో రాజ్యసభ సీటు కొట్టేసిన అగ్ర హీరో కమల్ హాసన్ చేసిన చీప్ ట్రిక్స్తో తాను కూడా పొలిటికల్ మైలేజ్ పొందాలనే దురాలోచనతో ప్రకాశ్ రాజ్ ఈ రకమైన జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తున్నారని కమలనాథులు మండిపడుతున్నారు. పాపులారిటీ కోసం పబ్లిసిటీ పిచ్చితో హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడటం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్గా మారిపోయింది. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత చాలా మంది సూడో సెక్యులరిస్టులు హిందూ మత విశ్వాసాలను తూలనాడుతూ నోటికొచ్చిన కూతలు కోయడం పరిపాటిగా మారిపోయింది. ఇలాంటి సైకో మనస్తత్వాన్ని ప్రదర్శించే వారిలో నటుడు ప్రకాశ్ రాజ్ ముందు వరుసలో ఉంటాడు. సెక్యులర్ పాలసీని తాను ఫాలో అవ్వడంలో తప్పు లేదు, కానీ హిందువులపై సెంటిమెంట్ను దెబ్బతీసే విధంగా హేయంగా కామెంట్లు చేసి పైశాచిక ఆనందం పొందాలని ప్రకాశ్ రాజ్ తాపత్రయపడటం పలు సందర్భాల్లో కనిపించింది. అయోధ్యలో రామజన్మభూమి వివాదంతో పాటు గోమాతను సేవించాలన్న నినాదాన్ని వ్యతిరేకించడమే కాకుండా సనాతన ధర్మం డెంగ్యూ వైరస్ లాంటిది దాన్ని నిర్మించాలని ప్రకాశ్ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. డీఎంకే యువనేత, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో కలిసి ఒకే వేదికను పంచుకున్న ప్రకాశ్ రాజ్ ఆయన దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశాడు. సమధర్మం కావాలని ఉదయనిధి స్టాలిన్ పోరాడుతుంటే కాలం చెల్లిన సనాతన ధర్మాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ వేలాడుతున్నారని ప్రకాశ్ రాజ్ కామెంట్ చేయడం అప్పట్లో దుమారం రేపింది. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తనకు మద్దతిచ్చాడన్న విశ్వాసం కూడా ప్రకాశ్ రాజ్కు లేదని ఆ సందర్భంలో జన సైనికులు మండిపడ్డారు. హిందూ మతంలో పుట్టారన్న విశ్వాసం లేని వ్యక్తికి పవన్ కళ్యాణ్ పట్ల విశ్వాసం ఉండాలనుకోవడం అత్యాశనని మరికొందరు విమర్శించారు. హిందూ మత విశ్వాసాలపై ఇలా అడ్డమైన వాగుడు వాగుతూ చీప్ పబ్లిసిటీ కోరుకునే ప్రకాశ్ రాజ్ ఓ డిబేట్లో తన అతి తెలివిని బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ముందు ప్రదర్శించాలనుకుని భంగపడ్డారు. అన్ని మతాలకు సమన్యాయం ఉండాలని వితండవాదం చేయాలనుకున్న ప్రకాశ్ రాజ్ ఆ విషయాన్ని వక్రీకరించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడని, హిందూ దేశం చట్ట ప్రకారం అతడు భారతదేశంలో ఉండే అర్హత లేదని స్వామి ఇచ్చిన కౌంటర్ ప్రకాశ్ రాజ్ డోరు మూతపడింది. అవకాశం దొరికినప్పుడల్లా హిందువులను, ముఖ్యంగా బీజేపీని, మరి ముఖ్యంగా మోదీని కించపరిచే కామెంట్లు చేయకపోతే ప్రకాశ్ రాజ్కు పొద్దుపోదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నేతలతో తిట్లు తినడం ప్రకాశ్ రాజ్కు సరదా. అందుకే వారిని ఏదో రకంగా కెలికి వారి నుంచి కౌంటర్ రావాలని కోరుకుంటాడు. దీని ద్వారా హైందవ ఛాందస్వాదుల్ని లెక్క చేయకుండా లౌకికవాదం కోసం పోరాడుతున్నానని చెప్పుకోవడం ప్రకాశ్ రాజ్ కాన్సెప్ట్. తాజాగా ఆపరేషన్ సింధూర్పై ఆక్రోశాన్ని వెళ్లగక్కేందుకు భారత మహిళా సెంటిమెంట్ని ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ తన శాడిజాన్ని బయటపెట్టుకున్నాడు. మోదీ సింధూరును ఇస్తే భర్తపోయిన భార్యలు ఎలా అంగీకరిస్తారన్న పిచ్చి ప్రశ్నను సంధించి ప్రకాశ్ రాజ్ తెగ మురిసిపోతున్నాడు. హిందూ దేశంలో ఉండే ఏ పౌరుడు ఇలాంటి మతి లేని ప్రశ్న వేయడని ప్రకాశ్ రాజ్ కామెంట్ చూస్తుంటే అతను పాకిస్తాన్ ఏజెంట్గా మారడన్న సందేహం కలుగుతుందని కమలనాథులు విరుచుకుపడ్డారు. ప్రకాశ్ రాజ్ వైఖరిని చూస్తుంటే సుభాషిత పద్యం గుర్తొస్తుంది. ఇసుక నుంచి తేళ్లం తీయవచ్చు, ఎండమావి నుంచి నీళ్లు తోడవచ్చు, కానీ మూర్ఖుల మనసు రంజింపజేయలేమన్న ఆ పద్యం ఈయనను ఉద్దేశించి రాసి ఉంటారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.